హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. యాక్చువల్గా ఈరోజు లిప్ కేర్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే ఈ ఎండలకి ట్యాన్ అవ్వడమే కాకుండా స్కిన్ లిప్స్ కూడా చాలా డార్క్ అయిపోతున్నాయి, అమ్మాయిలకి అబ్బాయిలకి ఎవరికైనా. ఎందుకంటే ఎండలు అలా ఉన్నాయి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మీరు ఎప్పుడైనా కానీ బయటకు వెళ్ళేటప్పుడు అమ్మాయిలకి అయితే కొంచెం లిప్ టింట్ ఉండేది వేసుకెళ్ళండి అమ్మ, కొంచెం ప్రొటెక్షన్ అనేసి. ఎందుకంటే మీరు మామూలు లిప్స్తో వెళ్ళారు అంటే ఇక్కడ నల్లబడతారు, ఇక్కడ కూడా నల్లబడతారు కదా. ఇది కూడా పల్చటి స్కిన్ లిప్స్ మీద, దాన్ని మనం ఏం చేయలేం. తర్వాత అంటే ఎండకు నల్లబడుతుంది. ఇంకా కొంతమంది ఏం చేస్తూ ఉంటారు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, అప్పుడు ఈ సైడ్స్లో అట్లా చాలా డార్క్ అయిపోతూ ఉంటాయి, కొంచెం రఫ్గా అయిపోయి కూడా డార్క్ అయిపోతూ ఉంటాయి. అప్పుడు మీరు కనుక్కోవాలి ఏదో ప్రాబ్లం ఉంది అనేసి అనమాట. ఇది మాత్రం మీకు మీరు తెలుసుకోవాలి. అన్వాంటెడ్ హెయిర్ ఉన్నా కానీ, లిప్స్ చాలా ఎక్కువగా డార్క్ అయిపోతూ ఉన్నాయి కానీ, సడన్గా అప్పర్ లిప్ మీద హెయిర్ ఎక్కువగా వస్తూ ఉన్నా కానీ, ఏదో చిన్న హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందని అనుకోవాలి, మీ గైనకాలజిస్ట్కి చూపించుకోవాలి. సో హార్మోనల్ టెస్టులు చేయించుకోవాలి. ఇకపోతే కొంతమంది రాంగ్ లిప్స్టిక్స్ వేసుకుంటూ ఉంటారు, ఏది పడితే అది. నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే డార్క్ కలర్స్ ఉంటాయి కొన్ని స్నఫ్ కలర్స్ ఇలాంటివి. కొన్ని ఏంటంటే చీప్ లిప్స్టిక్స్ ఉంటాయి. అంటే మీరు అనొచ్చు, మేడం కాస్ట్లీ లిప్స్టిక్సే మంచివా, మరి చీప్లో మంచివి కాదా అంటే నేను ఒకటే చెప్తాను. ఒక లిప్స్టిక్ కొంటే, మీకు ఒక స్టిక్ కొన్నారంటే మీకు కనీసం 6 నుంచి 7 నెలలు వస్తుంది. అలాంటప్పుడు మీరు 50 రూపాయలవి 100 రూపాయలవి కొంటే దాంట్లో క్వాలిటీ ఎంత ఉంటుందో అర్థం చేసుకోవాలి. మనము ఒక ఫుడ్కి పెడతామా, ఒక చిన్న హోటల్కి వెళ్ళినా కానీ ఒక పూట మనం తిన్నామంటే 1000 రూపాయలు పెట్టేస్తాం. నేనేమంటానంటే లిప్స్ మీద స్కిన్ మీకు అసలు ఇంకేం చేసినా రాదు తర్వాత, నిజంగా చెప్పాలి అంటే. అలాంటప్పుడు మీరు కొంచెం మంచి లిప్స్టిక్ కొనుక్కోవచ్చు కదా. మనకి ఇంకా జాగ్రత్తగా వాడితే ఇంట్లో, అంటే కొంతమంది రెగ్యులర్గా వేసుకుంటారు, కొంతమంది రెగ్యులర్గా వేసుకోరు. వాళ్ళు 1.5 year వరకు కూడా వేసుకోవచ్చు. ఎక్స్పైరీ డేట్ నోట్ చేసి పెట్టుకోండి లిప్స్టిక్కి. ఎక్స్పైరీ డేట్ అయిపోయింది వేసుకుంటే కూడా డార్క్ అయిపోతాయి లిప్స్టిక్స్. ఇలా చాలా ఉంటాయమ్మా. నేనేం చెప్తానంటే ముఖ్యంగా కాస్మెటిక్స్ మాత్రం, మేకప్ కాస్మెటిక్స్ కొంచెం జాగ్రత్తగా వాడండి. ఒకే లిప్స్టిక్ని ఇంట్లో 3 ఉంటే 3 వాడకండి. ఎవరి లిప్స్టిక్ వాళ్ళు చేసుకోండి. లేదు అక్క చెల్లెళ్ళము లేదా అమ్మ కూతుళ్ళము ఒకటే వాడాలంటే ఇలా పుయ్యకండి, చేత్తో తీసుకొని పూసుకోండి. ముఖ్యంగా లిప్స్టిక్ వేసుకునేటప్పుడు 2-3 వాడేటప్పుడు తడిగా ఉండకూడదు లిప్స్. అలా ఎంగిలలా అనేసి పూసుకోకూడదు, ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇది మీరు చాలా లైట్గా తీసుకుంటారు చాలామంది, గమనించండి. పోనీ అంటే మీరు అఫోర్డ్ చేయలేకపోతే ఒక లిప్స్టికే వాడుతున్నారు అనుకోండి, కానీ డ్రై లిప్స్ మీద, అంటే మీరు ఇలా నోటితో తడి చేయకుండా ఉన్న లిప్స్ మీద మాత్రమే వేసుకోండి. నేనైతే మా పాపను కూడా లిప్స్టిక్స్ తాకనివ్వను. ఒకవేళ వేసుకుంటే మేము వేలుతో వేసుకుంటాం, బ్రష్ కూడా వాడము. ఇలా తీసి ఇలా పెట్టుకుంటాము, లేదా టిష్యూ పేపర్తో తుడిచేసి పెట్టుకుంటాము. నా కూతురే, నా లిప్స్టిక్స్ అయినా కానీ అంతే, అదంతే. దాని లిప్స్టిక్స్ అయినా కానీ నేనంతే. జనరల్గా వాడమ్మా, మరీ అవసరమైతే తప్పితే. సో ఇలా కేర్ తీసుకోవాలమ్మా. ఎందుకంటే ఇక్కడ మచ్చ వస్తే కూడా సంవత్సరంలో వెళ్తుంది, కానీ లిప్స్ డార్క్ అయ్యాయి అంటే మీరు సంవత్సరాలు పడుతుంది. ప్లస్ దాన్ని బ్రైట్గా రావడానికి చాలా తక్కువ ఉన్నాయమ్మా. ఏం కాస్మెటిక్స్ వాడాలో, బ్రైట్నింగ్ ఏజెంట్స్ ఏం వాడాలో మాకు కూడా తెలియదు, ఎక్స్పర్ట్స్కి కూడా తెలియదు, ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి ఉన్న వాళ్ళకు కూడా. కాబట్టి కేర్ తీసుకోండి. ముఖ్యంగా నేనేం చెప్పదలుచుకున్నాను అంటే ఫ్యాంటైజ్లో మా లిప్స్టిక్స్ స్పెషాలిటీ ఏంటి, మా లిప్ బామ్స్ స్పెషాలిటీ ఏంటి అంటే మేము ఎటువంటి కెమికల్స్ వాడమ్మా, పెట్రోలియం ప్రోడక్ట్స్ వాడము, ప్రిజర్వేటివ్స్ వాడము. కాబట్టి మీ లిప్స్ చాలా బ్రైట్గా వస్తాయని నేను చెప్పను, కానీ డ్యామేజ్ అవ్వవు, ప్లస్ డ్రై అవ్వమ్మా. ఎందుకంటే మేము కలర్స్ కూడా అంత మంచి వాడతాం. ఇప్పుడు నేను వేసుకున్నది నేను చేసుకున్న లిప్స్టిక్కే, కాకపోతే ఎక్కువగా ఇవ్వలేకపోతూ ఉన్నాను. మీకు అసలు ఆ డ్రైనెస్ అనేది ఉండదు. ప్లస్ మీకు 12 hours అట్లానే ఉండే లిప్స్టిక్స్ కూడా నేను ఇవ్వలేను. మీరు అప్పుడప్పుడు టచ్అప్ ఇచ్చుకుంటూనే ఉండాలి. నేను ఇది వేసుకొని 2-3 hours అయింది, ఏదైనా తిన్నానంటే పోతుంది, అప్పుడు మళ్ళీ టచ్అప్ ఇచ్చుకోవాలి. ప్లస్ ఇలాంటి బాక్సెస్లో మాత్రమే ఇవ్వగలుగుతూ ఉన్నాము, స్టిక్స్ ఇంకా ఇవ్వడం లేదు. అది కూడా ఒక ప్రాబ్లం ఉంది. స్టిక్ లాగా కావాలి అంటే కొన్ని వ్యాక్సెస్ వేయాలి. ఆ వ్యాక్సెస్ నాకు సాటిస్ఫాక్షన్ లేదు. సో దాన్ని కూడా గమనిస్తూ ఉన్నాను. అది నాకు దొరకంగానే మీకు తప్పకుండా స్టిక్స్ ఇస్తారమ్మా. ఇవేంటి అంటే చూడండి ఇలా ఉంటాయి. మీకు ఇది కూడా 3 months పైన వస్తుంది మీరు వాడుకున్నారు అంటే. నీట్గా ఇలా చేత్తో తీసుకొని
ఇలా అలా పూసుకోవడమే. ఒక టిష్యూ పేపర్ ఉంటే కొంచెం ఆ కలర్ అంటుంది, తుడిచేసుకోవడమే అమ్మా. మీకు అసలు లిప్స్ కూడా స్టిఫ్గా అవ్వవు, అంటే ఏదో పెట్టినట్టు కూడా అనిపించవు, మీ న్యాచురల్ లిప్స్ లాగే ఉంటాయన్నమాట. కాకపోతే టింట్ ఉంటుంది, డార్క్గా ఉండదు, డ్రై అవ్వదు, డార్క్ అవ్వదు ముఖ్యంగా. అంటే నేను కలర్స్ కూడా చాలా కష్టపడి వేరే దగ్గర నుంచి తెప్పిస్తున్నాను మనది కాదు, అంత నచ్చలేదు మన పిగ్మెంట్స్. నాకు చెప్తున్నాను ఏమనుకోకండి, నాకు చాలా దేశాభిమానం చాలా ఎక్కువ, కానీ కలర్స్ అంత మంచి కలర్స్ నాకు దొరకడం లేదు. 2 years ట్రై చేశాను నాకు అది అంత నాకు నచ్చలేదన్నమాట. కాబట్టి యుఎస్ నుంచి, థాయిలాండ్ నుంచి, జపాన్ నుంచి తెప్పించుకుంటాను నేను కలర్స్. సో లిప్ టింట్ దొరుకుతుంది, చాలా లైట్గా ఉండే లిప్ టింట్, మీకు వేసుకున్నట్టు ఉంటుంది. ఇది కూడా ప్రొటెక్ట్ చేస్తుంది మీ లిప్స్ని సన్ నుంచి అన్నమాట. అలానే లిప్స్టిక్ ఇది మీకు పిగ్మెంట్ ఉంటుంది, కనిపిస్తుంది కదా అలా. సో నీట్గా ఉంటుంది మీరు తిన్న తర్వాత మీరు నీట్గా బ్యాగ్లో కూడా వేసుకోవచ్చు. ఇదేమి చాలా లైట్ వెయిట్, మీకు ఈజీగా 3 to 4 months వస్తుంది మీరు వాడేదాన్ని బట్టి. మీ లిప్స్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు మీ లిప్స్కి. ప్లస్ అన్నీ ఫ్రెష్ స్టాక్ ఈరోజు చేసామంటే మాకు 1 month లోపలే అయిపోతాయి ఇవన్నీ. మేము 2 years పెట్టి 3 years పెట్టి ఇవ్వం మీకు ఇవి. కాబట్టి మీకు ఎటువంటి డ్యామేజ్ అవ్వదు, ఎటువంటి వాసన రాదు. ప్లస్ నేను ఆర్టిఫిషియల్ ఫ్రేగ్రెన్సెస్ వాడను. ఒకవేళ మీకు ఇచ్చిన అరోమా ఆయిల్స్ కలిపి మాత్రమే ఇస్తాను. సరేనమ్మా, వాడి చూడండి. ఈరోజు లిప్స్ గురించే మాట్లాడాలనుకున్నాను, కానీ కాకపోతే ఎక్కువగా నేను కలర్స్ ఇవ్వలేకపోతూ ఉన్నాను. మీకు పింక్ అండ్ రెడ్ మాత్రమే ఇవ్వగలుగుతున్నాను. ఇప్పుడైతే పింక్ కలరు లిప్ టింట్స్, లిప్స్టిక్స్ అవైలబుల్గా ఉన్నాయమ్మా. అలానే మా లిప్ బామ్స్ కూడా ఆర్గానిక్ మేము ఎటువంటి కెమికల్ వాడము దాంట్లో. ఎవరైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా, అంటే లైట్ పింక్ ఉంటుంది కానీ అది ఏం కలర్ అంటది అసలు. మామూలు లిప్ బామ్స్ అయితే అబ్బాయిల కోసమని స్పెషల్గా వైట్ కూడా చేసామ్మా, వైట్ కలర్లో ఉండేవి కూడా చేసాము. ఈ పింక్ కలర్ వాడినా కానీ వాళ్ళకేమీ లిప్ కలర్ అంటదన్నమాట. ఎందుకంటే ఈ ఎండలకు కూడా చాలా డ్రై అవుతూ ఉన్నాయి. మళ్ళీ వింటర్ వచ్చిందంటే మళ్ళీ వింటర్కి చాలా డ్రై అవుతాయి. ఎప్పుడు మీ బ్యాగ్లో ఒక లిప్ బామ్ వేసుకొని ఉన్నారు అంటే హ్యాపీగా డ్రై అవ్వకుండా చూసుకోవచ్చు. అలానే ఒక లిప్ టింట్ పెట్టుకున్నా, ఒక లిప్స్టిక్ పెట్టుకున్నా, అంటే ఇది ఆడ్గా థిక్గా అట్లా ఉండదు చాలా మామూలుగా న్యాచురల్గా ఉంటుంది. ఇది ట్రై చేసి చూడండి, మీకు చాలా నచ్చుతుంది. చెప్పాను కదా, ఈ చిన్న బాక్స్ కూడా మీకు 3 to 4 months వస్తుంది ఎటువంటి ఇన్ఫెక్షన్స్ కూడా రావు, ఎందుకంటే మీరు నీట్గా కడిగేసుకొని తీస్తారు కాబట్టి. సో ఇంకో వీడియోలో మళ్ళీ కలుస్తాను నచ్చిన వాళ్ళు రెడీగా ఉన్నాయి, తీసుకోవచ్చు. బాయ్.